హాయ్, మరి ఈరోజు నా పేరు కృష్ణ, మరి కాకినాడ గైగిరిపొడి. ఇక్కడ నేను మసాలా టీ తయారు చేయబోతున్నాను. కనుక దీనికి కావాల్సిన పదార్థాలు చూసినట్లయితే ప్రొద్దున్న చాలామంది టీ తాగుతారు. టీ తాగిపోతే మనకు కాబట్టి మరి టీ మసాలా టీ ఎలా తయారు చేయాలి చూస్తున్నాం. కొంచెం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించిన తర్వాత అందులో పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత అది బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత ఇది మా కిచెన్ అండి. కావాల్సిన పదార్థాలు ఏగా అన్నీ ఉన్నాయి. టీ పొడి ఉంది. టీ పొడి దాని సొంతంగా తయారు చేసిన పొడి. ఇందులో పుదీనా, అల్లం, తర్వాత అశ్వగంధం పూలు వేసి మరి ఇందులో తయారు చేసిన పొడి. ఇది పంచదార అండి. ఇదిగో పంచదార కూడా శ్రేష్టమైన పంచదార, మామూలు పంచదార కాదు, ఇది నెంబర్ 1 పంచదార. అలాగే దానికి తోడు అల్లం తీసుకున్నానండి. అల్లం కూడా వేయాలండి. అల్లం అయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే కాపం ఉండదు. దాంతో అల్లం బెల్లం రోజు ఎలాగమ్ముతున్నారో అది పూర్వకాలం నుంచి వచ్చిన టీ. మా మామూలు గాజువారు అదే టీ కాస్తానండి. అల్లం బాగా నలగొట్టుకోవాలి. నలగొట్టుకుని ముందు అల్లం వేసుకోవాలి. ఎందుకంటే రసం అంతానే మరి పాలలో దిగి మరి రుచిగా ఉంటుంది. కనుక ఆ తర్వాత 2 కప్పులు టీ పొడి, 2 కప్పులు సరిపోద్దండి. ఎందుకంటే చాలా మరి మధురం ఉంటుంది టీ. కానీ టీ తాగారంటే చాలామంది పని చేసుకునే వాళ్ళు కూడా ఆ టీ తాగితే చాలు కొందరు రిలీఫ్ వస్తుంది అనుకుంటారు. కనుక ఈ టీ ఎలా కాస్తున్నాలో సార్ చూడండి. దూరంగా ఉన్నాం బాబు. ఈ టీ చాలా మరి మసాలా టీ చాలా మరి ఒంటికి పైత్యం పట్టదు. ఉదయం ఒక్క కప్పు టీ దగ్గర ఉంటే 10 గంటల దాకా మరలా నీకు ఆగలేదు, శక్తిగా మరి ఎనర్జీగా పనిచేసుకుంటాం. కనుక అయిపోయిన వెంటనే ఇది కొద్దిగా నోరకు వచ్చిన వెంటనే పందార వేసుకుని. ఎందుకంటే పందార వేసుకుంటే వెంటనే ఇది మిక్సింగ్ అవుతుంది. పందార అండి, ఇది శ్రేష్టమైన పందార, భోజనం పందార. అదిగో పొంగి వచ్చిందండి. 2, 3, 4 రుచికి తగ్గ పందార వేసుకోవాలి. రుచికి తగ్గ పందార వేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని దీన్ని కొద్దిగా మరిగిన తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మంచి సువాసన వస్తుంది. అల్లం వాసన వస్తుంది. మంచి సువాసన వస్తుంది. మళ్ళీ సామాన్లు శుభ్రం చేసుకుంటానండి. మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే టీ బాగా మరగాలండి. ఒక 4-5 సార్లు మరిగింది అనుకో టీ, అప్పుడు బాగా రుచి వస్తుంది. చూసారా ఎలా ఉంటుంది, రంగు మారిపోయింది. అదే మామూలు టీ పొడి అయితే ఇలా వేసిన వెంటనే రంగు ఎరగ వచ్చేస్తుంది. ఇది ఒరిజినల్ టీ పొడి కాబట్టి మరి తెలియగానే ఈ టీ పొడిలోనే రంగు ఆ యొక్క టీలో దిగదు. మరుగుతుంది.